జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అనంతమైన ఫలితాన్నిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చెయ్యని వారు ఘోరమైన నరకబాధలను అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయద్వారం దగ్గర కాని దేవుని సమీపంలో కాని పెట్టినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతానమును పొందుతారు. దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు. దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కాని చెక్కతో కాని స్తంభాన్ని పాతిపెట్టి దానిమీద శాలీధాన్యం నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. దీనివలన దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను అన్నాడు వశిష్ఠుడు. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణాలయం ఉంది. ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో, మునులారా, వచ్చే కార్తీక పూర్ణిమ నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం. అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అని అన్నాడు. మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్లి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు. శాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. తరువాత అందరూ పురాణం వింటున్నారు. ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకుంటున్నారు. వారంతా అలా చూస్తూ ఉండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటికి వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరూ ఆశ్చర్యపోతున్నారు. పుణ్యపురుషుల్లారా, నేను ఒక బ్రాహ్మణుణ్ణి. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటులేని సంపన్నత కలవాడినే. కులవృత్తిని చెయ్యలేదు. కులాచారాలను పాటించలేదు. దాన ధర్మాలనేవి చెయ్యనే లేదు. దైవకార్యాల ఊసే తెలియదు. చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరికి వస్తే వాళ్లను నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని. అంతేకాక హేళన చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపేవాడిని. పిల్లలు, స్త్రీలు, ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను. అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని. అందుకని నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన మ్రాలుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు. నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు. మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది. మానవ జన్మ లభించింది. గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. పుణ్యపురుషుల్లారా, పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో, ఎలా లభించిందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు మునులు, ఓ ధనలోభి, ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది. సన్మార్గులకు, దేవతారాధన చేసేవాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పలేము. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరించిపోతారు. పశుపక్షాదులకే కాదు, మ్రానులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెప్తున్నది అని చెప్పారు. వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి, ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలనే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు.
ఏనాటి పుణ్యం వల్లనో లభించిన మానవ జన్మను వృధాగా, కాలక్షేపంగానో నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడైన ధనలోభిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా. కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందినవారు జన్మను సార్థకం చేసుకుని భగవంతుని ఆరాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తుంది ఈ ధనలోభుని కథ. కార్తీక పురాణం 16వ రోజు పారాయణం సమాప్తం. మునీశ్వరుడు, ఓ ధనలోభి, నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమయ్యింది. ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి, ఏ విధమైన ధర్మమును ఆచరించనటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎలా కలిగిందని నీకు సందేహం. జన్మ అనేది చేసిన కర్మఫలము. కర్మల వల్లనే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది. ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది. కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది. కాని అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాము. ఓ పునీత పుణ్యపురుష, నేను, నాది అనబడే జీవాత్మయే అహంకారం. ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపము. పుట్టుక, మరణము, వృద్ధి పొందడం, క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి, ఆత్మకు ఉండవు. కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాలకు, సుఖదుఖాది అనుభవాలకు, ఆవేదనలకు గురిచేయబడుతుంది. వివేకము, విజ్ఞానము, వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతుంటాయి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి. ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముణ్ణని భావించాలి. అలా భావించడానికి శరీరం ఘటంలాగా లోపంతో కూడి ఉంటుంది. కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు, నీవి కావు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు. బుద్ధిని, దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు, జడత్వము, ప్రాణమున్న పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరము వేరు, శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యములయందు, ప్రియాప్రియములయందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనసు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నిటికంటే అతీతంగా 6 విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞాన అంధకారం లేనిది, చెరగనిది, చెదరనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం. సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనదైన స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం, సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికి ఉన్నాయని, ఎవరికి సంబంధించినవని చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అది పరబ్రహ్మమని, కర్మఫలదాయకమని, జీవులన్నింటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నది. పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమదమాది గుణములతో వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి. పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా
కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వల్లనే జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధమైనవైనా అప్రయత్నములైనవైనా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనసు నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకుని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు. కార్తీక పురాణం 17వ రోజు పారాయణం సమాప్తం.